ప్రతి మనిషికి క్రీడలు ఎంతో అవసరం. ఎందుకంటే క్రీడల ద్వారా శారీరక దారుఢ్యం పెరగడంతో పాటు మానసిక వికాసం కలుగుతుంది. ప్రత్యేకించి విద్యార్థులకు క్రీడలు ఎంతో అవసరం. కానీ నేడు విద్యార్థుల జీవితంలో క్రీడల స్థానాన్ని ర్యాంకులు, మార్కులు ఆక్రమించడం దురదృష్టకరం. ఆగస్టు 29 జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. మనిషి శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలు తప్పనిసరి. క్రీడలతో తగినంత వ్యాయామం లభించి ఎముకలు, కండరాలు బలంగా మారతాయి. అదే సమయంలో శరీరంలో అనవసరమైన కొవ్వు నిల్వ ఉండకుండా బయటకు వెళ్తుంది. ఒకవేళ ఏవైనా వ్యాధులు వచ్చినా వాటి నుంచి త్వరగా కోలుకోవటానికి అవకాశం ఉంటుంది. వీటితో పాటు క్రీడల ద్వారా మానసికంగా దృఢంగా ఉండగలుగుతారు. మానసిక ఆరోగ్యం బాగుంటే చురుకుగా ఆలోచించగలగటంతో పాటు సమస్యలు, సవాళ్లు ఎదురైతే ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. సమయస్ఫూర్తితో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అంతేకాకుండా గెలుపోటములను సమానంగా స్వీకరించే తత్వం అలవడుతుంది. దీంతో సమస్యలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా ధైర్యంగా ఉండగలుగుతారు. స్నేహభావం పెంపొందుతుంది. తద్వారా నలుగురితో కలివిడిగా ఉండే తత్వం అలవడుతుంది. ఫలితంగా ఒంటరితనం, ఆత్మన్యూనతాభావానికి లోను కాకుండా ఉంటారు. ఇవన్నీ పెద్దలకు ఎంత అవసరమో పిల్లలకు అంతకంటే ఎక్కువ అవసరం. విద్యార్థి దశ నుండే క్రీడల్లో ప్రావీణ్యం సాధిస్తే విద్యార్థులు జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకోవటానికి అవకాశం ఉంటుంది. పరీక్షలంటే భయం, ఫెయిల్ అవుతామేమో అనే ఆందోళన లేకుండా ధైర్యంగా పరీక్షలు రాయగలుగుతారు. ఒకవేళ ఫలితాలలో తేడా వచ్చినా కుంగిపోకుండా ధైర్యంగా ఉండగలుగుతారు. దురదృష్టవశాత్తు ప్రస్తుతం విద్యార్థులకు రాను రాను క్రీడలు దూరమవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో ఆటలు ఆడుకోవటానికి విశాలమైన మైదానాలు ఉన్నప్పటికీ తగినంత మంది వ్యాయామ ఉపాధ్యాయులు లేరు. ప్రైవేటు పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుల సంగతి దేవుడెరుగు. కనీసం చాలా పాఠశాలలో క్రీడా మైదానాలు కూడా లేవంటే అతిశయోక్తి కాదు. దీంతో అటు ప్రభుత్వం, ఇటు ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులకు ఆటలు ఆడుకునే అవకాశం లేకుండా పోయింది. ఉదయం లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు పుస్తకాలతో కుస్తీ పట్టడం తప్ప శారీరక అలసట లేని విద్యార్థులు సున్నిత మనస్కులుగా మారిపోతున్నారు. జ్వరం, జలుబు వంటి చిన్న అనారోగ్యాలు కూడా రోజుల తరబడి ఆసుపత్రుల వెంట తిరగాల్సి వస్తుంది. కనీసం తల్లిదండ్రులు మందలించినా తట్టుకోలేని స్థితికి చేరుకుంటున్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనే భావనతో మానసికంగా కుంగిపోయి విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన ఉదాంతాలు ఎన్నో ఉన్నాయి. ఉన్నత చదువులు చదివినవారు, ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నవారు కూడా చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి. ఇదంతా ఆందోళనకరమైన అంశమని ఎంతోమంది మానసిక, వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతున్నారు. పాఠశాల స్థాయి నుండే క్రీడలను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల దేశంలో మెలికల్ లాంటి క్రీడాకారులు తయారు కాలేకపోతున్నారు. ఫలితంగా ఒలింపిక్స్ వంటి ప్రపంచ స్థాయి క్రీడా పోటీల్లో భారతదేశం ర్యాంకు దారుణమైన స్థితిలో ఉంటుంది. ఇటీవల ప్యారిస్లో జరిగిన ఒలింపిక్స్లో భారతదేశం 6 పతకాలు సాధించి పతకాల పట్టికలో 71వ స్థానంలో నిలిచింది. జనాభాలో సుమారు 145 కోట్ల మంది జనాభాతో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్న భారతదేశం ప్రపంచ స్థాయి క్రీడా పోటీల్లో మాత్రం 71వ స్థానంలో నిలబడటం విచారకరం. భారతదేశంతో పోలిస్తే ఆర్థికంగా, జనాభా పరంగా అతి చిన్న దేశమైన కెన్యా, జమైకా, ఉగాండా లాంటి దేశాలు కూడా ఒలింపిక్స్ వంటి క్రీడా పోటీల్లో భారతదేశంలోని విద్యార్థులు, యువకుల్లో నైపుణ్యాలకు కొదువలేదు. కానీ వాటిని వెలికితీసి వారిని మెలికల్లా తయారు చేసే యంత్రాంగమే సరిగ్గా లేదనేది వ్యాయామ ఉపాధ్యాయుల భావన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్లు తెరిచి క్రీడలకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అది విద్యార్థులకే కాక ఆరోగ్య భారత్ నిర్మాణానికి కూడా దోహదం చేస్తుందని చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేయాలనే భావనతో ప్రతి గ్రామంలో ఓ క్రీడా మైదానం ఉండాలనే లక్ష్యంతో ఇటీవలే తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసే పనికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పట్టణాల్లో, కొన్ని గ్రామాల్లో అవి ఏర్పడినప్పటికీ వాటిల్లో క్రీడాకారులకు అవసరమైన అన్ని రకాల వసతులు కల్పించటానికి కొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. అవి త్వరగా అభివృద్ధి చెంది క్రీడాకారులకు అందుబాటులోకి వస్తే అటు తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా మెలికల్లాంటి క్రీడాకారులు అందే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఆరోగ్య తెలంగాణ లక్ష్యం కూడా నెరవేరుతుంది.
జాతీయ స్పోర్ట్స్ దినోత్సవంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ పేరు మీద ఆయన పుట్టినరోజు పురస్కరించుకొని ఆగస్టు 29ని ప్రభుత్వం ప్రకటించి ఆయన హాకీలో మాంత్రికుడిగా పేరుగాంచినటువంటి మహనీయుడు. వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆగస్టు 29ని జాతీయ క్రీడగా ప్రకటించింది. వారు చేసిన సేవలకు గాను వరుసగా 3 ఒలింపిక్స్లు గెలుచుకున్నటువంటి మహనీయుడు. భారతదేశంలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో అలహాబాద్ రాష్ట్రంలో జన్మించి సైన్యంలో చేరి సైన్యపరంగా కూడా అనేక పథకాలు న్యూజిలాండ్ మొట్టమొదటి పర్యటనలో తీసుకొని అనేక పథకాలు సాధించిన మహనీయునికి జవాబులు తెలియజేస్తూ వారికి పుట్టినరోజు సందర్భంగా భారతదేశం దాదాపు 140 కోట్ల జనాభాగా ఉన్నటువంటి జరిగినటువంటి ఒలింపిక్స్లో మనకు వచ్చినటువంటి పథకాలు చూస్తే బాధేస్తుంది. ప్రతి స్కూల్లో కానీ కాలేజీలో కానీ అన్ని రంగాల్లో యువతను ఉపయోగించుకొని అన్ని క్రీడల్లో వారికి తరఫీదుని ఇచ్చినట్లయితే మనకు అనేక పథకాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రపంచంలో భారతదేశం ఎంతో గొప్ప ప్రావీణ్యం ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి శిక్షణ లేకపోవడం వల్లనే మనకి పథకాలు రాకపోవడం కారణం. కాబట్టి ప్రభుత్వం ఆ విధంగా కృషి చేసినందుకు ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీని మీద దృష్టి పెట్టి యువతను ఉపయోగించుకొని ఈ విధంగా చేసినట్లయితే మన భారతదేశంలో అనేక పథకాలు వస్తాయి. అందరికీ జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు. జాతీయ క్రీడాకారుడైన ధ్యాన్ చంద్ పుట్టినరోజున ఆగస్టు 29న భారతదేశం మొత్తం కూడా ఈ యొక్క క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆయన పుట్టినరోజును దేశమంతటా క్రీడలో అత్యధిక నైపుణ్యం కలిగిన క్రీడాకారులకు కానీ శిక్షకులకు కానీ మరియు గురువులకు కానీ ద్రోణాచార్య, ధ్యాన్ చంద్ ఖేల్ అవార్డులు మరియు అర్జున అవార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది. మన భారతదేశంలో మరి పాఠశాల స్థాయి నుంచే అంటే ప్రాథమిక స్థాయి నుంచే క్రీడలను ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే విద్యార్థుల్లో ఈ క్రీడల ద్వారా మానసిక వికాసము, భౌతిక వికాసము, అంతేకాకుండా జ్ఞాపశక్తి కూడా పెరుగుతుంది. దానివల్ల విద్యార్థులకు చదువు కూడా బాగా వస్తుంది, వంటబడుతుంది. అంతేకాకుండా విద్యార్థుల్ని ఈ క్రీడా స్థాయిలో ప్రోత్సహించి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో, ఒలింపిక్ స్థాయిలో కూడా మనం ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. ఇతర దేశాలతో పోల్చుకున్నట్టయితే అమెరికా, రష్యా లాంటిలో 200 పైన పథకాలు వస్తాయి ఒలింపిక్స్లో. కాంస్య పథకాలు, రజత పథకాలు, స్వర్ణ పథకాలు. కానీ మన భారతదేశం చూస్తే ఎప్పుడైనా ఒలింపిక్స్లో 1-2 పథకాలతో మనం సర్దుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితి రాకుండా మన భారతదేశంలో క్రీడలకు ఎక్కువ బడ్జెట్ని కేటాయించి విద్యార్థుల్ని ప్రోత్సహించి మన భారతదేశాన్ని కూడా ప్రపంచంలో అగ్రస్థానంలో క్రీడల్లో కూడా ఉందని నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరికీ జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మన ప్రభుత్వం పాఠశాలల్లో ఈ 3 రోజులు కూడా క్రీడా ఉత్సవాలు ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా ఆ ఒక్కరోజు కాకుండా ఆగస్టు 29 రోజే కాకుండా 3 రోజులు క్రీడా ఉత్సవాలను జరపాలనే ఆదేశం ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఆటలు మన సర్వతోముఖాభివృద్ధికి అంటే మానసిక శారీరక అభివృద్ధికి అదేవిధంగా మానసిక స్థైర్యం పెంచడానికి కూడా ఆటలు ఎంతో మేలు చేస్తాయి. పిల్లలు ఒక ఆట ఆడుతున్నారంటే అందులో అందరినీ కలుపుకుపోయే తత్వం, నాయకత్వ లక్షణం, అట్లాగే ఎదుటి వాళ్ళను ఎట్లా ఓడించాలి అనే మెలకువలు ఇవన్నీ కూడా ఈ ఆటల ద్వారానే తెలుస్తాయి. ఇలా నేర్చుకున్న లైఫ్ స్కిల్స్ అన్నీ జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను, ముందు వాళ్ళకు ఎదురయ్యే ఛాలెంజ్లను ఎదుర్కోవడానికి, వాళ్ళు మానసికంగా బలంగా ఉండడానికి చాలా దోహదపడతాయి. అదేవిధంగా పిల్లలు ఎక్కువ మంది చూస్తున్నాము, గేమ్స్ అనగానే మొబైల్ గేమ్స్లో ఆడుతున్నారు. మా చిన్నప్పుడు ఆటలంటే అసలు మోకాళ్ళు పగలని పిల్లలు ఎవ్వరూ ఉండకపోయేవాళ్ళు. అందరికీ మోకాలు చిప్పలు ఆల్వేస్ పగిలి ఉండేవి. అంత ఆటలు ఆడేది మేము. అంత ఆటలు ఆడుకుంటూ కూడా అంతకంటే ఎక్కువ చదువుకొని ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నాము. ఇప్పుడు పిల్లలు కూడా అట్లాగే చదువుకుంటూ ఆటలలో కూడా అదేవిధంగా రాణించాలని, మన దేశానికి ఒలింపిక్స్లో పథకాలు తేవాలని, అలా తెచ్చేందుకు మన స్కూళ్ళల్లో ఉండే పీడీలు, ఇతర ఉపాధ్యాయులందరూ కూడా సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈరోజు క్రీడా దినోత్సవం. ఈ క్రీడా దినోత్సవం మనం మేజర్ ధ్యాన్ చంద్ గారి పుట్టినరోజు సందర్భంగా జరుపుకుంటున్నాము. భారతదేశం మొత్తంలో కూడా క్రీడలకు స్ఫూర్తినిచ్చి క్రీడలను ఇంకా అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో ఇతని యొక్క బర్త్డేని మనము క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఆటలు ఆడాలి. ఆటలు ఆడడం వల్ల, గేమ్స్ ఆడడం వల్ల శరీరం కూడా మంచిగా దారుఢ్యంతో ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు.
అని తెలియజేస్తాను. అందరికీ జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు. ధ్యాన్ చంద్ జన్మదినాన్ని ఈ క్రీడలు ఈ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నారంటే అతను తాను పాల్గొన్నటువంటి 3 ఒలింపిక్ క్రీడల్లో భారతదేశానికి 3 బంగారు పథకాలు సాధించారు హాకీ గేమ్ ద్వారా. అయితే అతని యొక్క బ్యాటింగ్ చెక్ చేయడం జరిగింది, ఏమైనా మ్యాగ్నెట్ పెట్టిరా అని చెప్పి. వాళ్ళే ప్రపంచం మొత్తం విస్తుపోయింది, అంతమంది ప్రతిభాకారుడు. కాబట్టి ఏంటంటే క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఏంటంటే తాను పాల్గొన్న 3 ఒలింపిక్స్లోకి బంగారు పథకాలు తెచ్చినందుకు, అదిగాక ఏంటంటే ఒక క్రీడా గురువు అవసరం. కాబట్టి ఏంటంటే ఆయన పేరు పెట్టడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయము. క్రీడలు అనేవి శారీరక ఉల్లాసాన్నే కాదు, మానసిక ఉల్లాసాన్ని కూడా కలగజేస్తాయి. నేటి విద్యార్థులకి ఈ యొక్క క్రీడలు అనేవి అత్యంత అవసరం ఉన్నది. ప్రభుత్వం కూడా గుర్తించింది, వాళ్ళకి వివిధ రకాల ప్రోత్సాహాన్ని అందిస్తున్నది. కాబట్టి ఏంటంటే మన దేశం కూడా భవిష్యత్తులో ఈ ఒలింపిక్స్లో పాల్గొని అన్ని రంగాలలో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశిస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. స్పోర్ట్స్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ పీస్ఫుల్ అండ్ ఇంక్లూజివ్ ఆఫ్ సొసైటీ. ఈ సొసైటీని ఒక దగ్గరికి తీర్చే ఒక ప్రధానమైన ఆయుధం ఏదైనా ఉందంటే అది క్రీడలే. ఆ రకంగా మనం చెప్పదలుచుకున్న విషయ పరిజ్ఞానాన్ని, అవగాహనని, దేశభక్తిని, ఇలా రకరకాలమైన అంశాలను మనం సొసైటీకి తెలియజేయాలంటే అందరినీ ఏకీకృతం చేసి ఒక్క దగ్గర చేర్చే ప్రధాన ఆయుధం ఏదైనా ఉందంటే అది స్పోర్ట్స్. ఆ రకంగా ఈరోజు భారతదేశం జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం అనేది చాలా గర్వకారణం. ఆ రకంగా మేజర్ ధ్యాన్ చంద్ గారిని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా నేను పరిగణిస్తూ ఈరోజు ఈ యొక్క ఆగస్టు 29 జాతీయ క్రీడా దినోత్సవం మన అందరికీ ఏం తెలియజేస్తుందంటే క్రీడల్ని ప్రేమించండి, శారీరక శ్రమని గుర్తించండి, ప్రతి ఒక్క వ్యక్తి కూడా చురుకైన జీవన విధానానికి అలవాటు కండి. ఆ రకంగా ఈ యొక్క జాతీయ క్రీడా దినోత్సవాన్ని గ్రాస్ రూట్లో పాఠశాల దశ నుండి ప్రతి ఒక్కరికి చేరవేసే విధంగా మన కార్యాచరణ ఉండాలి. ఆరోగ్యం అనే అంశాన్ని మనకు ఈ జాతీయ క్రీడా దినోత్సవం తెలియజేస్తుంది. ఈ జాతీయ క్రీడా దినోత్సవం ప్రతి ఒక్కరిలో ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడిని మనం స్ఫురణకు తీసుకొచ్చే రోజు. ఇదొక్కటే కాదు, దేశభక్తిని మనం పెంపొందించుకోవడం పాఠశాల దశ నుంచే ప్రతి విద్యార్థికి చేరజేయాలంటే ప్రతి ఒక్క విద్యార్థి కూడా క్రీడల్లో పాల్గొనవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ రకంగా పాఠశాల యాజమాన్యాలు, విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో చొరవ తీసుకొని ముందరికెళ్తేనే మనం అద్భుతమైన క్రీడా ప్రపంచాన్ని, భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తంగా తీసుకుపోవడానికి ఈ యొక్క క్రీడా దినోత్సవాన్ని ఒక వేదికగా తీసుకొని ముందరికెళ్ళాలని ప్రతి ఒక్క వ్యక్తికి నేను తెలియజేసుకుంటూ